వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ అవినీతి చిట్టాతో ఈరోజు మీ ముందున్నాను. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించిన కథనాలు మీ ముందుకు వస్తూ ఉన్నాయి. మొన్న శనివారం రోజు విద్యుత్ టవర్ స్కామ్స్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు క్లాంపుల స్కామ్, క్లాంపుల నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వరకు కాదేది సంతోష్ రావు అవినీతికి అనర్హం అన్నట్టు ఆయన అంతలాగా అవినీతి చేశాడు. ఎందుకంటే దీని గురించి ముఖ్యంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా ప్రజాసొమ్మును ఇంతలాగా లీగల్గా తను అవినీతికి పాల్పడుతూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఈ అంశం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగానే తన అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంతోష్ రావుకు ఎన్నో సందర్భాల్లో ట్రై చేసి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాం. ఏంటి సంతోష్ రావు నీ సమాధానం అని కూడా, అయినా కూడా సంతోష్ రావు స్పందించని పరిస్థితి. అంటే నన్ను ఎవరేం చేస్తారులే అనేది సంతోష్ రావు ఉద్దేశంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది సంతోష్ రావు నీకు, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి. నేనేదో లీగల్గా చేశాను, నేను బాగా చేశాను, అంతా పేపర్స్ మీద చూపించాను, ప్రూఫ్స్ పేపర్ మీదే కదా కావాల్సిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి సమస్యలు, విజిలెన్స్ ఉంది, చాలా ఉన్నాయి మన దగ్గర, ఈడీ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తాయి. ఒకరోజు వచ్చినప్పుడు నీ అవినీతి భాగోతం మొత్తం బయటపడుతుంది. ఆ రోజు దాకా నీ ఆటలు మొత్తం ఇలాగే సాగుతాయి. సరే, మనం అగ్రిమెంట్ ఒకసారి చూద్దాము. ఈ సంతోష్ రావు క్లాంపులు కావాలని ఏదైతే అగ్రిమెంట్ రిలీజ్ చేశాడో ఆ అగ్రిమెంట్ ఇప్పుడు చూద్దాం మనం. అగ్రిమెంట్ కాపీ ఇది. వాళ్ళు మనకి కావాలి క్లాంప్స్ అని చెప్పేసి ఏపీఎస్పీడీసీఎల్కి రాసిన లెటర్ అనమాట. సో ఆ లెటర్ ద్వారానే అతను ఒక అగ్రిమెంట్ని రిలీజ్ చేశాడు. అగ్రిమెంట్ కాపీ ప్లే చేస్తారా? ఏపీఎస్పీడీసీఎల్ నుంచి అగ్రిమెంట్ కాపీని రిలీజ్ చేశాడు. అగ్రిమెంట్ కాపీ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. రైట్, ఈ అగ్రిమెంట్ కాపీ వచ్చేసేసి ఇది వచ్చేసి ధరల వ్యత్యాసం ఇందాక మనం చూసాము. అగ్రిమెంట్ కాపీ వచ్చేసి ప్రాజెక్ట్కి సంబంధించింది ఉంటుంది. అగ్రిమెంట్ కాపీ దానికి సంబంధించింది ప్లే చేయరా ఒకసారి. సరే, ఓకే. అగ్రిమెంట్ కాపీ రిలీజ్ అయిన వెంటనే ఈయన ఏం చేశాడంటే ధరలు అతని ఇష్టం వచ్చినట్టు వేసుకున్నాడండి. అగ్రిమెంట్లో 200 క్లాంప్ ధర ఎంత వేద్దాం, 1800 వేసేద్దాం. నెక్స్ట్ 205 రూపాయల క్లాంప్ ధర ఎంత వేద్దాం, 5 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి 3000 వేసేయి. ఇలా అంటే వాళ్ళ ఇష్టం అనమాట. దానికి అసలు ఒక ఇది ఉండదు దానికి. అంటే ఏపీఆర్సీ పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా ఆ పర్మిషన్ కూడా తీసుకునే అవసరం లేకుండా ఎంత చాకచక్యంగా మేనేజ్ చేశాడంటే, అంటే 500 కోట్లు, సారీ 500 కాదు, 5 కోట్ల మించి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఏపీఆర్సీ విద్యుత్ నియంత్రణ మండలి పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ అనేది ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందో, ఏపీఆర్సీ దాకా ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో అని 4,50,00,000 నుంచి 5 కోట్ల లోపల ఈయన కొటేషన్ ప్రిపేర్ చేశాడు. అంత గొప్పోడు. ఒకసారి ఆ కొటేషన్ కూడా మనం చూద్దాము. ఒకసారి అది ప్లే చేస్తారా? ఏపీఆర్సీకి సంబంధించి అతను ఒక కొటేషన్ అనేది ఇచ్చాడు. అంటే ఏపీఆర్సీ 5 crores రీచ్ అవ్వకుండా ఒక కొటేషన్ని ఆయన ప్రిపేర్ చేశాడు. ఇది కాదు, కొటేషన్ ప్లే చేయండి. ఏపీఆర్సీ రైట్, ఇది చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మనం. ఇది కాదు, మనీ పవర్స్ కాదు నేను అంటుంది, ఏపీఈఆర్సీ కొటేషన్. ఏపీఈఆర్సీ రైట్, ఇది చూడొచ్చు. ఇది ధరల వ్యత్యాసానికి సంబంధించి. రైట్, ఏపీఈఆర్సీ కొటేషన్లో కూడా అది ఎక్కువగా లేకుండా ఇతను ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొటేషన్ కూడా 5 crores దాటలేదు, అంత జాగ్రత్తగా ఇచ్చాడు. మనం చూడొచ్చు, ఇదే 5 కోట్లు దాటకుండా ఇచ్చాడు. పైన పోయండి ఒకసారి, ఐ షో హియర్. సి 40 పైకి పోనండి, ఎండింగ్. సి ఇక్కడ 4,53,00,000 ఇచ్చాడు కొటేషన్. అంటే ఏంది, ఏపీఆర్సీ టర్మ్స్ని కూడా, అంటే మనం అక్కడ దాకా వెళ్లకుండా ఇలా అవినీతి చేద్దాము, అక్కడ పర్మిషన్స్ కూడా మనకు అవసరం లేదు అనేది చూపించే ప్రయత్నం చేశాడు. రైట్, ఇక్కడ మనం క్లియర్గా కనపడుతుంది. ఇక అలాగే ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేసిన ధరలకి సంబంధించిన ఒకసారి పెట్టండి. ధరలు అగ్రిమెంట్లో ఏవైతే ధరలు పెట్టాడో అవి ఒకసారి మీరు చూపించవచ్చు. ఎస్, ఇవి ధరలు చూడొచ్చు మనం ఒకసారి. ఇంకొక కాపీ ఉంటుంది, పెట్టరా? ఇది కాదు, ఇంకో కాపీ. అగ్రిమెంట్స్లో ధరలు ఒకటి మెన్షన్ చేశారు. ఇవి పీవీసీ ఎలక్ట్రానిక్స్లో మనం తీసుకున్న ధరలు.
రైట్. ఓకే. మనం ఇది కాపీ వచ్చే లోపల మా కరెస్పాండెంట్ దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి గోపి లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి చాలాసార్లు సంతోష్ రావుని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు, తన కార్యాలయానికి వెళ్ళారు, అక్కడ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా సంతోష్ రావు కాంటాక్ట్లోకి రాని పరిస్థితి, సిబ్బంది కూడా పెడచెవిన పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి గోపితో మాట్లాడదాం. గోపి, సంతోష్ రావుని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు, అసలు సమాధానం ఏమొచ్చింది అక్కడ నుంచి? అలాగే ఈ క్లాంప్స్ స్కామ్ నిజంగా చిన్నవండి, దాంట్లో కూడా ఇంత పెద్ద స్కామ్ చేయాలని ఎలా అనిపించింది అంటారు? అక్కడ ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? రఫీ గారు, ముందుగా ఎందుకంటే ఒక చిన్న వ్యవస్థలో ఎక్కడైనా సరే ఒక చిన్న ఎంప్లాయ్ చేస్తే అతని పైన చర్యలు తీసుకుంటారు పై స్థాయి అధికారులు. కానీ ఒక వ్యవస్థకే బాస్ గా ఉన్నటువంటి ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు అంటే ఈ అక్రమాలు ఒక్కొక్కటి కూడా చాలా దారుణంగా అంటే వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు కూడా మనం చూసాం ఆ టెండర్ల గోల్మాల్. ఫిబ్రవరిలో టెండర్లు వేయడం, దాని తర్వాత వాటన్నిటిని కూడా రద్దు చేయడం, మళ్ళా 19వ తారీఖు లాస్ట్ మంత్ టెండర్లకు ఆహ్వానం పలకడం, దాని తర్వాత 25వ తారీఖు లోపల అట్లా టెండర్లు మళ్ళా అంటే లీడ్ చేసే సమయంలో, బయటికి తీసే సమయంలో బీఆర్కే న్యూస్ లో మనం వరుస కథనాలు ప్రారంభించిన నేపథ్యంలో దాన్ని పోస్ట్ పోన్ చేసి ఎక్కడ కూడా గోప్యంగా అక్కడే పక్కన పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా అంటే బాస్ అంటే ఒక రాజుగా ఉన్నటువంటి సిఎండి సంతోష్ రావు ఏపీఎస్పీడీసీఎల్ఎస్ కి ఎంత స్థాయిలో అక్రమాలు చేసినా ఏది చేసినా జరిగిపోతుంది అనేటటువంటి ఒక అభద్రత అంటే ఒక విధమైనటువంటి భావన ప్రజల్లో కనపడుస్తా ఉంది. అంటే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వ చీఫ్ గా ఉన్నటువంటి అంటే ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత స్థాయిలో? ఎందుకంటే వేరే వేరే శాఖల్లో ఎక్కడైనా సరే అక్రమాలు జరిగితే అది అంటే ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తాం మైనింగ్ అని ఇట్లా ఇసుక అని ఇలాంటి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏపీఎస్పీడీసీఎల్ లో ఎందుకంటే కొంతమంది అధికారులతో మనం అంటే అక్కడ పనిచేసి సిఎండి ఆఫీస్ లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అధికారులు కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే ఈ ఏపీఎస్పీడీసీఎల్ లో ఈ స్థాయిలో అక్రమాలు జరగలేదు. కనీసం మీరు అన్నట్లు ఇవాళ కనీసం చిన్న చిన్న బోర్డులు అంటే టవర్ల నిర్మాణానికి సంబంధించి ఆ బోర్డుల్లో కూడా ఒక్కొక్కటి 200-240 రూపాయలు ఉంటే దాన్ని 1000 నుంచి 1500-2000 రూపాయల వరకు కూడా టెండర్లు కోట్ చేసుకుని దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడే దానికి సిద్ధమయ్యారంటే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎక్కడ కూడా హర్షించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ లేదంటే లోకేష్ బాబు గానీ లేదంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ దృష్టికి ఎందుకు దీన్ని మీరు కూడా తీసుకెళ్లలేదు అంటూ రకరకాలుగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం ఇప్పటికే చాలా మందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం, మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అదే స్థాయిలోనే స్థానిక ఎమ్మెల్యేలు చాలా ప్రాంతాల నుంచి కూడా మనకు ఫోన్స్ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పోరాటం అంటే సంతోష్ రావు పైన కాదు, సంతోష్ రావు చేస్తున్న అవినీతి పైనే మీరు చేస్తున్నారు. మీరు నిజంగా బీఆర్కే న్యూస్ మనం అప్రిషియేట్ చేస్తున్నాం మేమందరూ అంటూ కూడా అంటే ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా వెనక నుంచి కూడా మనకు వెనుదన్నుగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలా మంది ఉన్నారు. అంటే సంతోష్ రావు సంబంధించి అక్రమాలు కూడబెట్టే విషయంలో డిఈ స్థాయి అధికారుల నుంచి ఏఈ స్థాయి అధికారుల నుంచి పైన చీఫ్ ఇంజనీర్ అధికారుల నుంచి పై స్థాయి వరకు కూడా ఎందుకంటే ఇంత అవినీతి జరుగుతుంది అంటే బోట్లలో కావచ్చు లేదా టవర్ నిర్మాణాల్లో అంటే ఎక్కడ కూడా అంటే దాదాపుగా 2000 టవర్లు నిర్మాణాలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది 5000 టవర్ల వరకు కూడా నిర్మాణాలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ బోట్లతో కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగా ఏపీఆర్సీ సంబంధించి వాళ్ళకు పర్మిషన్ ఆడ అవసరం వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టి కేవలం 4 కోట్ల చిల్లర వరకు కొటేషన్స్ వేసుకొని జిల్లాల వారికి ఈ స్థాయిలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారంటే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అదే స్థాయిలోనే ఆ కంపెనీలో అంటే ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం. అంటే సంతోష్ రావుకు సంబంధించి ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఏదైతే ఈ టెండర్లు అంటే ముందుగా మనం దాన్ని లిస్టు ఫైనల్ చేసే సందర్భంలో తమ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి అనవసరమైనటువంటి వాటికి కూడా ఈ బోల్ట్లు అంటే ఏర్పాటు చేసుకోవడంతో పాటు వీటన్నిటిని మీరు అంటే జిల్లాల వారీగా మీరు సిద్ధం చేయండి అంటూ కూడా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా ఒక విచారణ అనేది జరగాలి. ఎందుకంటే దీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టి విచారణ జరిగితే తప్ప మరికొన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. రఫీ గారు రైట్. థ్యాంక్ యూ గోపి. రైట్, అది ఏపీఆర్సీ టర్మ్స్ని కూడా బేఖాతరు చేస్తూ అంటే 5 crores దాటితే ఖచ్చితంగా పర్మిషన్స్ అవసరం కాబట్టి
జస్ట్ మొత్తం 4,50,00,000 అలా మనం ఇందాక కొటేషన్ చూపించాం మీకు. అలా వేసి మేనేజ్ చేసి, అంటే లీగల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేనేజ్ చేసిన పరిస్థితి. సరే, ఎంత లీగల్గా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసినా మార్కెట్ రేట్స్ అవన్నీ ఉంటాయి కదా, చూసుకోవాలి కదా మిస్టర్ సిఎండి సంతోష్ రావు గారు. సరే, మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విల్ కంటిన్యూ. వినపట్లేదు ఆయనకి గోపికి మరేంటి రెస్పాండ్ అవడు చెప్తుంటే. నాదే ఈపీయా, జూమే ప్రాబ్లం ఉందా? ఓకే 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 విల్ ఓకే ఓకే ఓకే. వద్దొద్దు, అవసరం లేదు, ఇంక చాలు చాలు. అధిక ధరల కాపీ అని ఉంటుంది చూడండి, సబ్స్టేషన్ వాళ్ళు ఆమోదించిన అధిక ధరల కాపీ, అదొకసారి ప్లే చేయండి. నెక్స్ట్ ఇలాంటిది ఉంటుంది చూడండి, అదే అధిక ధరల కాపీ, సబ్స్టేషన్స్ కాపీ అని ఉంటుంది చూడండి. ఏది రాలా? అధిక ధరల కాపీ ఒకటి ప్లే చేయండి. ఎస్ ఎస్ ఎస్, ఇదే అది. నెక్స్ట్ ఇంకా వెళ్ళా అక్కడ దాకా మనం. ఇది నెక్స్ట్, ఇప్పుడే ప్లే చేయొద్దు అది. ఓకే.